మన రాష్ట్రంలో ఎంతో సంచలనం తీసుకొచ్చినటువంటి ఒక మరణం. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు, రెండు రాష్ట్రాల్లో కూడా ఈ అకాల మరణం అనేటువంటిది ప్రవీణ్ కుమార్ పగడాల గారికి సంబంధించినటువంటిది ఇంతవరకు అనుమానాలు తీరినటువంటి పరిస్థితి లేదనేది ఒకవైపు అయితే, మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇది ఇన్వెస్టిగేట్ చేశాము, యాక్సిడెంట్ అని తేల్చాము అని చెప్పేసి కేసు కూడా క్లోజ్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిలో అనేక అనుమానాలు మరీ ఇంకా పెరగడం అనేటువంటిది ఒకవైపు అయితే, గతంలో మేము రైజ్ చేసినవి కానీ ఇంకా చాలామంది నాయకులు మాట్లాడినప్పుడు రైజ్ చేసినటువంటి అంశాల మీద కానీ ఎలాంటి స్పష్టత కూడా మనకు కనిపించడం లేదు. అయితే దీనిలో ఇప్పుడు గతంలో వచ్చినటువంటి అనుమానాలు, చనిపోయినటువంటి వ్యక్తిని ప్రవీణ్ కుమార్ గారు పగడాల గారుగా గుర్తించడం అనేటువంటిది తప్ప మరి ఏ నిజము కూడా, అంటే వారు ట్రావెల్ చేసింది కానీ, ఆగింది కానీ, ఎక్కడైనా మద్యం కొనుగోలు చేసినటువంటిది కానీ ఏది కూడా వారు ప్రవీణ్ కుమార్ గారే అనేటువంటి అంశాన్ని కూడా ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేదు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో కనిపిస్తున్న నిజం కేవలం చనిపోయిన వ్యక్తి అన్నది ఒక్కటి తప్ప, వారు చూపించినటువంటి విజువల్స్లో ఎక్కడా కూడా అతను ప్రవీణ్ కుమారే అనేటువంటి నిజ నిర్ధారణ, ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ తోటి చూపించినటువంటి పరిస్థితి లేదు. ఇది ఒకవైపు అయితే, ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది, అందరికి అందుబాటులో ఉంది. ఇక్కడ వీరు ఏం రాశారంటే, వీఆర్ ఆఫ్ ది ఫైనల్ ఒపీనియన్ ఆన్ కాజ్ ఆఫ్ ది డెత్ టు అవర్ బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఈజ్ దట్ హెడ్ ఇంజురీ అండ్ అదర్ మల్టిపుల్ ఇంజురీస్ అసోసియేటెడ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అన్నటువంటి దాన్ని వీరు ప్రస్తావించడం జరిగింది. మరి చాలామందికి చాలా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినటువంటి అనుభవం కూడా ఉంటుంది. ఒక కలెక్టర్గా, ఒక సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా, ఇట్లా ఒక అడిషనల్ మ్యాజిస్ట్రేట్స్గా మేము కూడా చాలా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మేము చూసాం గతంలో. అయితే ఎక్కడ కూడా కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అన్నది మరణానికి కారణం అని రాసినటువంటి రిపోర్ట్స్ అయితే మేము చూడలేదు. అది మొట్టమొదటి అంశం. అయితే రెండవది, హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఇంజురీస్ వల్ల మరణం సంభవించింది అని చెప్పుంటే ఓకే. అంటే హెడ్ ఇంజురీ అన్నదాంతో మొదలయ్యి దానివల్ల హెమటోమా కానీ, అక్యూట్ హెమరేజ్ కానీ జరిగి ఆ రక్తస్రావం వల్ల అది ఆ కంపార్ట్మెంట్, అంటే స్కల్ అనేటువంటి ఒక కంపార్ట్మెంట్లో మెదడుకు దెబ్బ తగిలినప్పుడు వచ్చినటువంటి రక్తస్రావం, అది ఎక్కడికి వెళ్ళటానికి ఖాళీ లేనప్పుడు మెడలో అబ్లాంగేటని హిట్ చేసి స్పైనల్ కార్డు మీదుగా వెళ్ళడము, ఇట్లాంటిది ఏదో జరిగి ఆ మెడలో అబ్లాంగేట ఇన్ఫ్లుయెన్స్తో రెస్పిరేటరీ సిస్టమ్ ఆగి హార్ట్, అంటే ఊపిరాడక హార్ట్ ఆగిపోయి ఇలాంటివి ఏదైనా జరిగింది అని అంటే, ఒక హెడ్ ఇంజురీ ఇన్ఫ్లుయెన్షియల్గా వచ్చిన మల్టిపుల్ ఇంజురీస్ ద్వారా జరిగింది అని అనుకోవడానికి ఒక ఆస్కారం, అవకాశం ఒకవైపు ఉంది. అయితే ఆల్కహాల్ అనేటువంటిది కాజ్ ఆఫ్ డెత్ కింద ఏ విధంగా రాస్తారు ఈ డాక్టర్స్ అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకనంటే ఇప్పుడు హెడ్ ఇంజురీ వల్ల జరిగి ఉండొచ్చు, బట్ ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోయాడు అది కారణం అని పనిగట్టుకుని రాసినట్టు ఉంది తప్ప, కేవలం ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోతే మరి ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది చనిపోవాలి? అలాగే వెస్టర్న్ కంట్రీస్లో ఎంతమంది చనిపోవాలి? ఎంతమంది కేవలం ఆల్కహాల్ తాగి ఉంటే చనిపోయేటట్లయితే ఈ రాష్ట్రం యొక్క ఖజానా నిధులు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు చిన్న చిన్న పనులు చేసుకుని కూలీలు తాగడం వల్లే అత్యధిక నిధులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఎలా బ్రతుకున్నారు అనేటువంటిది ఒక చాలా $1 మిలియన్ క్వశ్చన్గా వస్తుంది. ఇందులో మరిన్ని అనుమానాలకు ఎందుకు దారితీస్తుందని చెప్పాల్సి వస్తుందంటే, మొట్టమొదట వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పెసిఫిక్గా ఏం రాశారంటే, స్టమక్లో 120 ml ఫ్లూయిడ్ ఉంది. దేర్ ఆర్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ది స్టమక్. అంటే కడుపులో 120 ml ఫ్లూయిడ్ ఉంది. అందులో ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వాసన కానీ, ఆల్కహాల్ కానీ
లేదు అని స్పెసిఫిక్గా వీళ్ళే ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇచ్చున్నారు. రెండవ రిపోర్ట్లో కూడా వారు ఏం రాశారు అని అంటే, ఈ సీరియస్ క్యావిటీస్లో an odor like alcohol is not apparent in the body cavities అని రాసి మళ్ళీ మెయిన్ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పారంటే, ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ విజెరా బై RFSL విజయవాడ అని రాసినారు. ఇప్పుడు జనరల్గా విజెరాలో ఉండేటువంటి విజరల్ ఆర్గాన్స్ కానీ సీరియస్ క్యావిటీస్ కానీ ఎలా ఉంటాయి అనే దాని గురించి కనుక చూస్తే, ఈ విజరల్ ఆర్గాన్స్ ఆర్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్, వైల్ సీరియస్ క్యావిటీస్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ విత్ స్పేషియస్ విత్ ఇన్ ది బాడీ దట్ సరౌండెడ్ అండ్ ప్రొటెక్ట్ దీస్ ఆర్గాన్స్. సో ఏదైతే వీరు ఈ పేజీలో సీరియస్ క్యావిటీస్లో నో ట్రేస్ ఆఫ్ ఆల్కహాల్ అని రాశారో, అక్కడే మళ్ళీ విజెరాలో కెమికల్ అనాలిసిస్లో ఆల్కహాల్ వచ్చిందని కాంట్రడిక్టరీగా వారి రిపోర్ట్లోనే రాస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఏంటంటే, ప్రిలిమినరీ రిపోర్ట్లో ఒక ఆర్డర్ అంటే ఒక స్మెల్ కానీ ఆల్కహాల్ కానీ లేదని చెప్పినటువంటి డాక్టర్స్ ఫైనల్ రిపోర్ట్లో ఆల్కహాల్ ఉంది అందుకే చనిపోయాడని ఆయన అసలు ఆల్కహాల్ అనే సబ్జెక్ట్ని ఎందుకు ఇంత హైలైట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు దీన్ని తీసుకురావాల్సి వచ్చింది? మొదట మేము ప్రశ్నించిన దానిలో కూడా మొదటిచ్చినటువంటి పోలీస్ అనాలిసిస్ వారి యొక్క ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన అంశాల్లో ఎక్కడా కూడా ఆల్కహాల్ గురించి మెన్షన్ లేదు. వారు చూపించిన విజువల్స్లో తాగి వెళ్ళినట్టు లేరు. ఆ విజువల్స్ గురించి అడిగితే అవి వైరల్ అవుతున్న వాటితో మాకు సంబంధం లేదు, మేము ఇచ్చినవే అఫీషియల్ అని చెప్పారు. వైరల్ అవుతున్న విజువల్స్లో తాగినట్టు అక్కడెక్కడో కొన్నట్టు వచ్చినాయి అనే అంశాలు వచ్చాయి. ఇది తరువాత ఒక నేరేటివ్ని బిల్డ్ చేయడానికి, ఒక స్టోరీని బిల్డ్ చేయడానికి ఆల్కహాల్ని వాడుకున్నారా అన్న అనుమానం ఏదైతే ప్రజల్లో ఉందో అది మరింత బలపడే విధంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. సాధారణంగా అసలు ఎక్కడ కూడా పర్టికులర్ మెన్షన్ అబౌట్ ఆల్కహాల్ అనేది ఉండదు. మోరోవర్ కాజ్ ఆఫ్ ది డెత్ హెడ్ ఇంజురీ వల్ల జరిగి ఉండొచ్చు, అదర్ ఇంజురీస్ వల్ల జరిగి ఉండొచ్చు, హెమటోమా ద్వారా జరిగి ఉండొచ్చు, హెమరేజ్ వల్ల జరిగి ఉండొచ్చు. కానీ ఆల్కహాల్ క్లబ్డ్ విత్ ఆల్కహాల్ ఏంటి అనేటువంటిది, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల జరిగింది అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది పనిగట్టుకుని రాసినట్టుగా కనిపిస్తుంది అనేది మొదటి అంశం. అయితే ఇక రెండవది ఏంటంటే, ఈ ఫేస్ మీద ఇంజురీస్ ఉన్నాయి. మరి ఈ ఫేస్ మీద ఇంజురీస్ అనేటువంటివి ఈ రిపోర్ట్లో వచ్చాయి. వీటికి సంబంధించి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నరేషన్ ఏమిటంటే, ఇలా వెళ్ళి పడినప్పుడు రాళ్ళకు గుద్దుకోవడం జరిగింది ముఖం, అందుకే ముఖం మీద ఇంజురీస్ వచ్చాయి అన్నారు. మరి ముఖం మీద ఇంజురీస్ వస్తే హెల్మెట్ ఉన్న భాగంలో వెనక భాగాన తలకు ఎట్లా గాయం జరిగింది? ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. మరి బోత్ సైడ్స్ ఎట్లా జరిగినాయి? వెళ్ళి బొక్కబారులుగా పడిన వ్యక్తి మీద మోటార్ బైక్ తిరగేసి వెల్లకెళ్ళ పడుకున్న వ్యక్తి మీద మోటార్ బైక్ ఎట్లా వచ్చి పడింది? సో ఇప్పుడు మనము ఫిజిక్స్ వైపు ఆలోచించినా కూడా ఈ వెలాసిటీతో వెళ్తున్న వెహికల్ సడన్గా గుద్దుకున్నప్పుడు దాని మీద కూర్చున్న వ్యక్తి ఎగిరిపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎగిరిపడిన వ్యక్తి బోర్లుగా పడి మళ్ళీ అతను ఇలా తిరగబడిన తర్వాత అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడు వచ్చి బైక్ పడిందా? సో ఇది చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగాను అనిపిస్తుంది. ఈ డౌట్స్ ఎక్కడ కూడా తీరడం లేదు. మరి అదొక వైపు అయితే ఈ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇప్పుడు ఈ లోయర్ జా కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జా బోన్స్ కానీ చూస్తే వాటిని మనం మామూలుగా మ్యాండిబుల్ బోన్, మ్యాగ్జిల్లా బోన్ అని అంటాము. ఈ మ్యాండిబుల్ బోన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. సాధారణ పరిస్థితుల్లో ఆ బోన్ అసలు బ్రేక్ అయ్యే పరిస్థితే ఉండదు. బలమైనటువంటి ఒక ఆయుధంతో, వెపన్తో కొట్టి పగలగొడితే తప్ప నార్మల్ యాక్సిడెంట్స్లో అది జరగదు. సో ఇదొక అంశం. అయితే ఒక కామన్ సెన్స్ నేను మాట్లాడుతున్నాను. అది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఒక దోమ లాంటిది వచ్చింది, రాగానే తెలియకుండానే నేను ప్రెస్ మీట్లో ఉన్నా, నా రిఫ్లెక్సెస్ ఏం చేసినాయి, నా చేతితో ఆ దోమ కొట్టడం, కళ్ళు మూయటం జరిగింది. అంటే ఏదైనా కళ్ళ ముందుకు వచ్చినా, లేదు ఎక్కడైనా మనం గుద్దుకుంటున్నాం అని అనిపించినా రిఫ్లెక్సెస్ ఉంటాయి న్యాచురల్లీ. చిన్న పిల్లవాడు మాటలు కూడా రాని వ్యక్తికి ఏదైనా తగిలితే ఆటోమేటిక్గా రిఫ్లెక్సెస్ అనేవి చేతులు అడ్డం పెట్టుకోవడం అనేది జరుగుద్ది. అలాంటిది మనిషి ఎగిరి పడుతున్నప్పుడు ఖచ్చితంగా చేతులు అడ్డం పెట్టుకునేటువంటి న్యాచురల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఎనీ యాక్సిడెంట్ మొట్టమొదట దెబ్బ తగిలేది చేతులకి. మొదట బ్రేక్ అయ్యేటువంటి బోన్స్ ఈ హ్యాండ్ బోన్స్, ఫోర్ ఆర్మ్ బోన్స్, షోల్డర్ బోన్స్, ఇట్లాంటివి ముందు బ్రేక్ అవుతాయి. ఇవేవి బ్రేక్ అవ్వకుండా డైరెక్ట్గా
అంటే ఇలా వెళ్ళి గుద్దుకుంటుంటే ఒక కాస్మోనాట్ లాగా ఇలా వెళ్ళిపోయి ముఖాన్ని గుద్దేసుకున్నట్టు, ఆ ముఖానికే ఈ బ్రేక్స్ అన్నీ వచ్చినట్టు, ఈ ద స్ట్రాంగెస్ట్ బోన్ బ్రేక్ అయిపోయినట్టు, ఈ రకమైనటువంటి స్టోరీ అల్లినట్టే అనిపిస్తుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదే అభిప్రాయం పదే పదే నా దృష్టి కూడా తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మల్టిపుల్ ఇంజురీస్ని జరిగినటువంటి పరిస్థితిలో మరి ముఖమంతా ఛిద్రమైపోయింది, పెదవులు కట్ అయిపోయినాయి, స్ట్రాంగెస్ట్ బోన్ పగిలిపోయింది, మ్యాగ్జిల్లా పగిలిపోయింది, హెడ్ బోన్స్ పగిలిపోయినాయి. కానీ ముఖానికి పెట్టుకున్న మాస్క్ చెక్కు చెదరకుండా పక్కన పెట్టబడి ఉంది. కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడు చిన్న స్క్రాచ్ కూడా లేదు. తల పగిలిపోయి రక్తస్రావం జరిగిపోయింది అనేటువంటి రిపోర్ట్ ఈరోజు వచ్చింది. హెమటోమా ఉంది, హెమరేజ్ ఉంది అనేటువంటి రిపోర్ట్ వచ్చింది. ఆ రక్తస్రావం వల్లే ప్రాణం ఆగిపోయింది అనేటువంటిది కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో హెల్మెట్ మీద చిన్న స్క్రాచ్ కానీ చొట్ట కానీ ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, అక్కడ పెట్టినట్టుగానే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా చాలా అనుమానాలు బయటకు వచ్చినాయి ఆ తర్వాత విజువల్స్లో. ఇప్పుడు ప్రవీణ్ గారు పెట్టుకున్నటువంటి స్వెటర్కి, ఆ కోట్కి ఎలాంటి ఎలాస్టిక్ లేదు, కానీ ఆ బుల్లెట్ నడిపిన వ్యక్తి కోట్కి ఎలాస్టిక్ ఉంది. వారు వేసుకున్న బనియన్ కలర్ రెడ్డిష్గా ఉంటే ఈ బండి నడిపిన వ్యక్తి బనియన్ కలర్ వైట్గా ఉంది. సో ఇట్లాంటివి అనేకమైనటువంటి విజువల్స్ తర్వాత కూడా వచ్చాయి. వీటన్నిటికీ కూడా క్లారిటీ లేదు. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే మరి ఎప్పుడు జరిగింది ఈ డెత్ అన్న విషయాన్ని ఫస్ట్ రిపోర్ట్లో, ప్రిలిమినరీ రిపోర్ట్లో కానీ ఫైనల్ రిపోర్ట్లో కానీ చెప్పలేదు. పైగా ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏం చెప్పారంటే పోస్ట్ మార్టంకి 1-2 రోజుల ముందు జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు రిగర్ మార్టిస్ అనేటువంటిది ఒక ప్రాసెస్ ఉంది. ఏమిటి అనంటే మనిషి చనిపోయిన తర్వాత, అంటే ఎనీ లివింగ్ ఆర్గానిజం చనిపోయిన తర్వాత రిగర్ మార్టిస్ అనే ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది. అంటే అన్నీ కూడా స్టిఫ్ అయిపోవటం అనేటువంటి జరుగుతుంది. ఆ స్టిఫ్ అయిపోయినటువంటి ఆ ప్రాసెస్ని బట్టి ఎన్ని గంటల ముందు ప్రాణం పోయింది అనేటువంటి దాన్ని వీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అట్లాంటిది ఏం చెప్పకుండా 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ అని ఎంత వేగ్గా డాక్టర్స్ ఏ రకంగా ఈ రిపోర్ట్ ఇస్తారు అనేటువంటిది ఒక బలమైనటువంటి అనుమానానికి దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అన్ని ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయి. లివర్ బాగుంది, స్ప్లీన్ బాగుంది, లంగ్స్ బాగున్నాయి, హార్ట్ బాగుంది, ఇలా అన్ని ఆర్గాన్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎక్కడ కూడా ఏది దెబ్బతినలేదు. కానీ మరి ఇంత డ్రంకర్డ్ అయ్యి ఉంటే మొట్టమొదట తాగుబోతులకి ఎఫెక్ట్ అవ్వాల్సిన లివర్ కదా, మరి లివర్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేసినట్టు ప్రిలిమినరీ రిపోర్ట్లు కానీ ఫైనల్ రిపోర్ట్లు కానీ చెప్పలేదు. అంటే ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది? అంతేకాకుండా ఇప్పుడు నిన్న క్యాండిల్స్ పెడదామని ఎక్స్ పార్లమెంటేరియన్ హర్ష్ కుమార్ గారు ఒక పిలుపునిచ్చినప్పుడు చాలామంది అక్కడ వెళ్ళటం జరిగింది. అయితే అదేమి ర్యాలీ కాదు, ఒక పబ్లిక్ మీటింగ్ కాదు, దాన్ని ఏమంటారంటే ఇప్పుడు చనిపోయినటువంటి మనిషికి ఒక నివాళులు అర్పించే దానిలో భాగంగా ఆ రోజు వెళ్ళాలనుకున్నారు. సరే, ఓకే. అయితే అతను అరెస్ట్ చేయటం ఏంటి? హర్ష కుమార్ గారి అరెస్టుని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే అసలు హ్యూమన్ రైట్స్ అనేటువంటివి, మానవ హక్కులు అనేటువంటివి ఈ రాష్ట్రంలో ఉన్నాయా? ఉంటే స్వేచ్ఛగా నిరసన తెలిపేటువంటి హక్కు కూడా పౌరునిగా లేదా? ఒక 10 years పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తిని 5 గంటల సేపు అరెస్ట్ చేసి పిచ్చిగా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి రాజనగరం, అక్కడి నుంచి వేమగిరి, మళ్ళీ రాజనగరం, లేదా బెక్కువోలు సిటీ ఇలా తీసుకెళ్ళి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అలా మానసికంగా వేధించడం ఏమిటి? అంత వయసు ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తిని అలా వేధించడం ఏమిటి? ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటువంటి దానికి కూడా పద్ధతి ఉంటుంది కదా. 144 సెక్షన్ ఉంది, ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాలని మీరు ఆలోచన అనుకుంటే తీసుకునే దానికి ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది, గౌరవంగా చూడటం అనేటువంటిది ఉంది. ఒక క్రిమినల్ని ట్రీట్ చేసినట్టుగా, అంతేకాకుండా భయభ్రాంతులు గురి చేసినట్టుగా చేస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనే. ఈ మానవ హక్కుల ఉల్లంఘన అనేది మన రాష్ట్రంలో జరిగే కొలది ఇది హత్య ఏమో అనే అనుమానం మరింత బలపడే విధంగా మీ చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఒకవైపు పాస్టర్స్ నోరు విప్పి మాట్లాడలేకుండా భయపెట్టేస్తున్నారు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. చాలామంది నా దృష్టికి తీసుకొచ్చి మేము చెప్పాలంటే భయపడుతున్నాము, మమ్మల్ని భయపెట్టేశారు, మేము నోరు ఇప్పలేకపోతున్నాం, మేము భయభ్రాంతులకు గురవుతున్నాం అనేటువంటిది ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఒక ఎక్స్ ఎంపీని ఈ విధంగా మీరు ఇంటర్వ్యూ చేసి మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే ఇక జనం ఏమనుకోవాలి అంటే ఇందులో ఏదో ఉంది, ఎక్కడిది బయటకు వస్తుందో, ఎక్కడ తప్పు బయటపడిపోతుందో, ఎవరు ద్రోహులు అనేటువంటి విషయం కనిపెట్టేస్తారేమో అన్న దాని గురించి ఉలిక్కి పడుతుందా ప్రభుత్వం అనే అనుమానాలు కలుగుతున్నది.
మీరు చేసినటువంటి ప్రవర్తన వల్ల, ఉల్లంఘన వల్ల. ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ది హ్యూమన్ రైట్స్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ లివింగ్ ఇన్ దిస్ స్టేట్. అలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు హక్కుల ఉల్లంఘన జరిగింది అనేటువంటిది చెప్తూ ఉంటే, మరొక వైపు ఈ అనుమానాలను తీర్చకుండా దాన్ని మరింత అనుమానాలు పెంచే విధంగా చేయటం ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఎదురవుతున్నటువంటి ప్రశ్న. మరి ఇదే సమయంలో పేదలు ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా పేదలు. ఎందుకనంటే ఒక పబ్లిక్ ఫిగర్, అతను ఇవాంజలిస్ట్, మేబీ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ రిలీజియన్, కానీ అతని యొక్క బోధనల వల్ల, అతని యొక్క ప్రవచనాల వల్ల ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయినారు. వారందరూ కూడా పేదవాడు. వాస్తవంగా పీస్ లవింగ్ పర్సన్స్ అన్ని రిలీజియన్స్లో ఉన్నారు. హిందూస్లో ఉన్నారు పీస్ లవింగ్, ముస్లిమ్స్లో ఉన్నారు పీస్ లవింగ్. వారెవరు కూడా ఇలా చచ్చిపోవాలి, మనుషులు చంపుకోవాలని కోరుకునే వాళ్ళు కాదు. ఈయన చెప్పే విషయాలు వినేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పేదల యొక్క కన్సర్న్ ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ముందుకొచ్చి ఆ పేదవాళ్ళు ఎవరైతే అనుమానాలతో ఉన్నారో వాళ్ళకి నివృత్తి చేయడం, నిజం ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారు కోరుకున్నటువంటిది చేసేటువంటి పార్టీగా ముందుకు రావడం అనేటువంటిది ఒకవైపు జరుగుతోంది. మరి ఈ ప్రాసెస్లో మరి భయభ్రాంతులకు గురి చేసి హక్కుల ఉల్లంఘన జరిగేటువంటి పరిస్థితి వస్తే, మరి ఒక ఎక్స్ ఎంపీకి ఆ పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనుమానాలు ఒకవైపు. ఏముందని గవర్నమెంట్ ఉలికిపడుతుంది, ఎందుకు దీన్ని పీస్ఫుల్గా జరిగే అంశాలను కూడా జరగనీయకుండా అడ్డుకుంటుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అనే అనుమానాలకు దారితీసేటువంటి విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తన కూడా ఉందనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయం. సో దీనికి సందర్భంగా నేనేమి అడుగుతున్నానంటే, ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏమైపోయినాయి ఈ రాష్ట్రంలో? ఒక పబ్లిక్ ఫిగర్కి ఇలా జరిగింది, ఇన్ని అనుమానాలు ఉన్నాయి అని లక్షల మంది ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సమయంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేక బీజేపీ కానీ కేవలం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ట్వీట్ చేసేసి ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్గా తేలింది, కానీ మేము విచారణ చేయమన్నాము ప్రజల యొక్క అనుమానం దృష్ట్యా అని చెప్తే, అది ఏ విధమైన సంకేతం మీరు పోలీసులకు ఇచ్చినట్టు? అంటే ప్రాథమికంగా యాక్సిడెంట్ అని మేము డిసైడ్ చేసాము, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి విచారణ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తున్నాము అని అంటే, మంత్రి గారు చెప్పిన దాన్ని మేము నిర్ధారణ చేయాలి కదా అన్న మెసేజ్ పోలీసులు తీసుకుని ఇది యాక్సిడెంట్ అని చెప్పారా? లేకపోతే వాళ్ళకు స్వేచ్ఛ ఉండి నిజంగానే ఇన్వెస్టిగేట్ చేసి కారణాలు కనిపెట్టి ఒకవేళ హత్య అయ్యి ఉంటే దాన్ని ఎవరు చేశారనే కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారా? ఇవన్నీ కూడా ఒకవైపు అనుమానాలు వస్తూ ఉంటే, ఏ మంత్రి కానీ, కన్సర్న్ మినిస్టర్ కానీ దీని గురించి మాట్లాడలేదు. రాజకీయ పార్టీలు, అధికారం ఉన్న పార్టీలు మాట్లాడలేదు, అపోజిషన్ ఉన్నటువంటి పార్టీలు మాట్లాడలేదు, ఒక కాంగ్రెస్, వైసీపీ లాంటి పార్టీలు కూడా మాట్లాడలేదు. అంటే పేదల యొక్క ఓట్లు అయితే కావాలి, మీకు అధికారంలోకి రావడానికి వాళ్ళకి లేనిపోని మాయమాటలని చెప్పి ఇది చేస్తాం అది చేస్తామని ఇబ్బడి మొబ్బడిగా హామీలు ఇచ్చేసి ఒక్క హామీ కూడా సంవత్సరం అవుతున్నా నెరవేర్చకుండా వాళ్ళ ఓట్లు వేయించుకుని వాళ్ళ సీట్లు గెలుచుకుని మీరు అధికారంలో కూర్చోవడానికి ఈ పేదలు మాత్రం కావాలి, పేదల ఓట్లు మాత్రం కావాలి, కానీ వాళ్ళ మనోభావాలు కానీ, వాళ్ళ బాధలు కానీ, వాళ్ళ అనుమానాలు కానీ తీర్చే బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మిమ్మల్ని వాడుకుంటాం, మాకు నచ్చినట్టుగా మిమ్మల్ని వినియోగించుకుంటాం, కానీ మిమ్మల్ని ఆదుకో, మీకోసం మేమేమి చెయ్యం అని చెప్తున్నారా? గమనించండి ప్రజలారా, పేదలారా, ఆలోచించండి. ఎలాంటి పార్టీలకు మనం ఓట్లేసాం, ఎవరిని నమ్మి మనం ఓట్లేసి ఈరోజు గద్దెక్కిచ్చాం, వాళ్ళు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు, వినాశనం చేస్తున్నారు, మనకు వచ్చినటువంటి బాధను కానీ అనుమానం కానీ పట్టించుకోకుండా, కనీసం ఇది నిజం అని చెప్పడానికి కూడా సాహసించకుండా, ముందుకు రాకుండా ఏ పార్టీ కూడా ఈ పేదల పక్షాన్ని నిలబడటం లేదంటే, పేదలను కేవలం వాడుకునేవారే తప్ప ఆదుకునేవారు లేరు, అండగా నిలబడేవారు లేరు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం కావాలా? జనాన్ని ఆలోచించమని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే కేఏ పాల్ గారు అలాగే దాడి నాగేశ్వరరావు గారు 2 పిటిషన్స్ వేయడం జరిగింది. ఆ 2 పిటిషన్స్ని కూడా నేను సమీక్షించడం జరిగింది. కేఏ పాల్ గారు నాతో కూడా మాట్లాడారు, పిటిషన్ వేసినటువంటి అంశం గురించి కూడా నాతో చర్చించారు. అయితే వాటిలో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. అది పోస్ట్మార్టం రాకముందు వేసినటువంటి పిటిషన్స్ కాబట్టి ఇంకా కొన్ని అంశాలు దానిలో ప్రస్తావించాల్సినవి మిస్ అయి ఉన్నాయి. అందుకనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని
ఒక పగడ్బందీగా ఎందుకు జరిగింది, ఏమి జరిగి ఉండొచ్చు, కాబట్టి దీనిలో ఏ విధంగా న్యాయం జరగడానికి, నిజం నిగ్గు తేల్చడానికి ఏం చేయాలనేటువంటిది మేము జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాము. తప్పకుండా కోర్టు ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఈ అంశాన్ని వెలికి తీయటం అనేటువంటిది ఒకవైపు అయితే, సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలలో, సంఘాలలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకుని ఒక నిజ నిర్ధారణ, ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేటువంటిది కూడా చేసి రాబోయేటువంటి రోజుల్లో ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు వాడుకుంటున్నారు, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు దోపిడీ చేస్తున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.